బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాణపొట్టగా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాణపొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జు పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన హైట్ కంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ, ఊబకాయం అని అనుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మన హైట్కి సరిపడినంత వెయిటే మనం ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ వెయిట్లో ఏంటంటే చాలా భాగం ఫ్యాట్ మన కడుపు భాగంలో అక్యూములేట్ అయితే దీన్ని మనం అబ్డామినల్ ఒబేసిటీ అని అంటాం, బానకడుపు అని అంటాం అన్నమాట. సో మన ఓవరాల్గా వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా ఇలా బానకడుపులాగా ఉండటం అంటే బొజ్జ రావటం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం అన్నమాట. అంటే ఏ విధంగా ఇది హానికరం అనేది మనం చూస్తే, ఇప్పుడు ఈ బొజ్జ రావటం అనేది అంటే బానకడుపు ఉండటం అనేది ఈజ్ అ మార్కర్ ఫర్ ఇంటర్నల్ ఫ్యాట్. అంటే ఎవరికైతే బానకడుపు ఉంటుందో, బొజ్జ ఎక్కువ ఉంటుందో, ఇటువంటి వారిలో మన శరీరం లోపల అవయవాల చుట్టూ కూడా అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పెరిగిపోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో ఇలా ఫ్యాట్ పేరుకుపోవటం వలన ఈ ఫ్యాట్లోంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అంటే ఎడిపోకైన్స్ అంటామండి. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వలన ఈ హార్మోన్స్ మన శరీరానికి నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ హార్మోన్స్ వలన ఇన్సులిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం, తద్వారా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం, ట్రైగ్లిజరైడ్స్ అనే చెడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ పెరిగిపోవటం, వీటితో పాటు బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవటం, ఇవన్నీ మన శరీరంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా బానకడుపు ఉన్నవారిలో. సో వీటి వలన మన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం అనేది జరగవచ్చు. తద్వారా మనకి గుండెకి హార్ట్ అటాక్స్ రావటం కానీ, లేదా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వలన పెరాలిటిక్ అంటే పక్షవాతం రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగ బానకడుపు రాకుండా మన అంటే కడుపులో లేదా ఇతర అవయవాల చుట్టూ ఇలా ఫ్యాట్ పెరిగిపోకుండా ఉండాలి అంటే ఇది క్యాలరీస్ అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాము, మనం తీసుకున్న ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము అండ్ ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాము, అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ప్రధానంగా ఉంటుందన్నమాట. సో ఇలాగా బరువు తగ్గాలి అని అనుకుంటే లేదా ఈ నడుము చుట్టుకొలత తగ్గాలి అని అనుకుంటే ఆయిలీ ఫుడ్ బాగా తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందులో అయితే నూనె ఎక్కువ ఉంటుందో, వేపుడు కూరలు, నెయ్యి, వెన్న, మీగడ, పిండి వంటలు, వేపుడు కూరలు ఇటువంటివి తగ్గించుకోవటం అనేది, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ, మన వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవటం కానీ ఇటువంటివి చేయటం. అండ్ దెన్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవటం. ఇప్పుడు మిల్క్ లాంటివి కూడా మీగడ తీసేసి తీసుకోవటం, పెరుగులో మీగడ లేకుండా తీసుకోవటం, ఇటువంటివి తీసుకోవటం మనకి మంచిదన్నమాట. అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది రోజు కనీసం ఒక అరగంట, వారంలో కనీసం 2.5 గంటల పాటు తప్పనిసరిగా ఈ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. వాటి వలన కూడా, ఆల్కహాల్ వలన కూడా బరువు పెరిగిపోతుంటారు, లేదా ఇలా అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోయే అవకాశం ఉంటుందండి.